ఈరోజు మీకు 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అంబ్రెల్లా కటింగ్ ఏ విధంగా చేయాలో కటింగ్ మరియు స్టిచ్చింగ్ చెప్తాను. ఫస్ట్ క్లాత్ వచ్చేసి పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 26 తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 26, పొడవు వచ్చేసి 10 ఇంచెస్. తర్వాత దీన్ని ఇట్లా 4 మడతలు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 మడతలు ఫోల్డ్ చేసుకొని షోల్డర్ వచ్చేసి 4.5, షోల్డర్ 4.5 ఇంచెస్. నెక్ వచ్చేసి 1.5, నెక్ 1.5, ఇది 2.5. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా సంక్ వచ్చేసి 4 ఇంచెస్. సంక్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ పార్ట్ వచ్చేసి మధ్యలో ఉక్స్ కోసం, ఉక్స్ కాజా కోసం ఒక 1 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అంబ్రెల్లా కట్టుకు ఫస్ట్ 2 ఫోల్డ్స్ ఇట్లా తీసుకోవాలి. క్లాత్ ఇలా వేసుకోవాలి. పొడవు వచ్చేసి 20, వెడల్పు వచ్చేసి కూడా 20. పొడవు 20, వెడల్పు 20 తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పార్ట్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని పొడవు వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 12 ఇంచెస్ ఇట్లా చుట్టుగా 12 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అంబ్రెల్లా కట్టేది ఈ విధంగా. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి ఇట్లా చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా కుట్టుకొని
ఈ విధంగా ఇట్లా కుట్టుకోవాలి. ఈ విధంగా తర్వాత ప్లేట్స్ అనేది ఇక్కడ సెంటర్లో తీసుకొని ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్ తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ కూడా ఈ కరెక్ట్ సమానంగా సెంటర్లో తీసుకొని ప్లేట్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా తర్వాత భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఇట్లా పైపింగ్ కోసం ఇట్లా క్రాస్ పట్టి తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పట్టి తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని సంక వైపు ఈ విధంగా కుట్టుకొని పైపింగ్ చేసుకోవాలి. టూ సైడు ఈ విధంగానే కుట్టుకోవాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. గల్ల చుట్టూ ఇదే విధంగా చేసుకోవాలి. టూ సైడ్ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇట్లా నాడ చుట్టూ నాడ పెట్టుకోవడానికి ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా నాడ కుట్టుకొని ఇట్లా టక్స్ చేసుకోవాలి. మనకు బెల్ట్ పట్టిలాగా ఇట్లా టక్ చేసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇట్లా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇది హ్యాండ్స్కు ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని హ్యాండ్స్కి కుట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్కు ఈ విధంగా హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా తర్వాత కింది భాగాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ నుంచి ఇట్లా ఈ విధంగా కుట్టు పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ నుంచి కింది భాగం వరకు స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా కింది భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లేదంటే పీకో అయినా పర్లేదు, పీకో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ విధంగా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా ఒక నాడ కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక నాడ కుట్టుకొని దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి.
ఈ విధంగా ఫ్రాక్ 2 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది, ఈజీగా యూజ్ అవుతుంది.